వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఏలు పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ చాలీ జీతాలతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మా జీతాలు పెంచారు. ప్రస్తుతం ఆయనే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు జీతాలు పెంచాలని చెప్పేసి అని కూడా వీఆర్ఏలు ఒక నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనకు మా విధులు ఎక్కడ ఏం పనిచేస్తున్నాం అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా అనధికారికంగా వాచ్మెన్ డ్యూటీలు కావచ్చు, లేకపోతే ఇతర గ్రామాల్లో సర్వేకి పంపడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి తమను ఏదైతే గ్రామానికి కేటాయించుంటారో అదే గ్రామంలో పనిచేసే విధంగా కూడా మాకు ఉత్తర్వులు ఇవ్వాలి. ఎందుకంటే ఇతర గ్రామాలకు వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇవాళ నైట్ వాచ్మెన్ డ్యూటీలు ఇలాంటివి వేస్తున్నారు కాబట్టి ఇలాంటివి కరెక్ట్ కాదు. పూర్తి స్థాయిలో మేము వీఆర్ఏలుగా మా గ్రామం ఏదైతే కేటాయించుంటారో అదే గ్రామంలో పనిచేయడానికి మాకు అవకాశం కల్పించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రమోషన్స్ అన్నవి ఆగిపోయాయి. ప్రమోషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వీఆర్ఏలుగా పనిచేస్తున్నటువంటి మాకు వీఆర్ఓలు గాను, జూనియర్ అసిస్టెంట్ గాను, సీనియర్ అసిస్టెంట్ ఇలాంటి ప్రమోషన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే వీఆర్ఏలుగానే మేము మిగిలిపోయి వీఆర్ఏలుగానే రిటైర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం చదువుకొని ఉంటారో వారికందరికీ కూడా వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. రెవెన్యూ వ్యవస్థలో చాలా కీలకంగా వ్యవహరించేటువంటి వీఆర్ఏ వ్యవస్థ ముఖ్యంగా ఆనాడు తలారీగా ఉండేది. తలారీ తర్వాత వీఆర్ఏలుగా ప్రమోట్ అయ్యారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా వీఆర్ఏలు చాలా కీలకం. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఏం జరిగినా కూడా వీఆర్ఓ కంటే ముందుగా వీఆర్ఏ ఆ సంఘటన ప్రాంతానికి వెళ్ళడం, ఏం జరిగిందన్న విషయాలు కూడా చెప్పేటువంటి బాధ్యత వీఆర్ఏ పైన ఉంటుంది కాబట్టి ఎంతో కీలకంగా ఉన్నటువంటి తమను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ముఖ్యంగా చాలని జీతాలతో మేము పనిచేస్తున్నాం కాబట్టి మా వేతనాలను పెంచి సరైన క్రమంలో తమకు విధులు కేటాయించాలి. ముఖ్యంగా ఏ గ్రామానికి అయితే కేటాయించారో అదే గ్రామంలో పనిచేసే విధంగా ఒక ఉత్తర్వులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని కూడా వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.